నాలాయిర దివ్య ప్రబంధంలోని తిరువాయిమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాసురములతో ఉన్న ఈ తిరువాయిమొళి నాలాయిర దివ్య ప్రబంధంలో 110 పాసురములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. మొదటి పత్తును ఇంతకుముందు చూశాము. రెండవ పత్తులో నమ్మాళ్వారు మన అహంకార మమకారములను పోగొట్టుకుని మనము ఆ భగవంతుడిని సేవించినట్లయితే ఆ స్వామిని మనము తప్పకుండా చూడగలము అని చెప్పుకుంటూ వచ్చారు. 2 రోజుల నుంచి తిరువాయిమొళి రెండవ పత్తులోని 4 భాగములను చూశాము. ఈరోజు తిరువాయిమొళి రెండవ పత్తులోని 5, 6 భాగములను చూద్దాము. తిరువాయిమొళి రెండవ పత్తులోని 5వ భాగము. మొదటి పాసురము. అందామత్తు అంబుషైతు ఎన్ ఆవిషేరమ్మానుక్కు అందాం వాళ్ ముడిశంగు ఆలినూళ్ ఆరమ్ముళ செந்தாமரை தடங்கண் செம்கணிவாய் செங்கமலம் செந்தாமரை అడెక్కల్ చెంబొను తిరువుడంబే. ఎంతో అభిమానముతో నా ఆత్మలోన చేరి ఉన్న ఆ పరమపదనాథుడి ఎర్రని దివ్యపాదములు, ఎర్రని తామర నేత్రములు, ఎర్రని తామర అధరములతో పాటు శంఖచక్రములు, మణిమయ కిరీటము, వనమాల, జంజము, బంగారపు హారములు ఎర్రగా మెరుస్తున్నాయి. రెండవ పాసురం. తిరువుడంబువాన్ సుడర్ చందామరై కణ్కై కమలం తిరువిడమే మార్వం అయనిడమే కొప్పూళ్ ఒరువిడము మెందై పెరుమార్కరనేయో ఒరువిడామున్రెండ్రి ఎన్నొళ్ కలాందనదానుక్కే. తేజవంతమైన దివ్యకాంతుల రూపము, ఎర్ర తామర కన్నులు, కమలముల వంటి చేతులు, వక్షస్థలమున లక్ష్మీస్థానము, నాభిన బ్రహ్మస్థానము, పక్కనే రుద్రస్థానము అయి ఉన్న నా స్వామి నా హృదయమును మరొక స్థానముగా చేసుకుని నాలోన కలిసిపోయెను. మూడవ పాసురం. ఎన్నోళ్ళు కలందావన్ శంకణివాయ్ శంకమలం మిన్నుం సుడర్మలైకు కణ్పాతం కై కమలం మన్నోముళు ఏళలకం వయిత్తిన్ ఉళ తన్నొళ్ళు కలవాతతో ఎప్పురుళం తానే ఇల్లయ్యే. పగడపు అదరము, కలువ కన్నులు, తామర పాదములు, కమలముల వంటి చేతులున్న స్వామి, మొత్తము ఈ 7 లోకములను తన కడుపులోనే ఉంచుకున్న స్వామి, వెండికొండ వంటి నా స్వామి, ఏ వస్తువులోనైనా కలిసిపోగల నా స్వామి నాలో కలిసిపోకుండా ఉండగలడా? 4వ పాసురం. எப்பொருளும் தானாய் மரகத கொன்று மொக்கும் அப்பொழுதை தாமரை பூக்கண் பாத்தம் கை கமலம் எப்பொழுதோ நாளுதெங்கள் ஆண்டு ஓளி ஓளி தோறும் అప్పోలు తైకవళుతూ ఎన్నారావముదమే. మరకతమణి పర్వతము వలె ఉన్న నా స్వామి, అప్పుడే విచ్చిన కమలములు, తామరల వంటి కన్నులు, పాదములు, చేతులు కలిగి ఉన్న నా స్వామి, ఎడతెగని అమృతమై ఉన్న స్వామి, యుగయుగములుగా అన్ని వస్తువులు తానే అయి ఉండిపోయెను. 5వ పాసురం. ఆరావా ముతమాయ అల్లావియుళ్ళు కలంద కారారగరము గెలుబోలు ఎన్నమ్మాను కన్ననుక్కు నేరావాయి శంపవళం కణ్పాతం కై కమలం పేరారని ఏಳುమొడి నాణ్ పిన్నుం ఇలై బలవే. 5వ పాసురం యొక్క అర్థము. ఎడతగని అమృతమై చెడ్డదైన నా ఆత్మలోన కలిసిపోయి ఉన్న స్వామి ధరించిన ఆభరణముల ముందు ఆకాశములోని మెరుపు మేఘములు, నా స్వామి ఎర్రని అధరముల ముందు స్వచ్ఛమైన పగడములు, నా స్వామి ఎర్రని కన్నులు, పాదములు, చేతుల ముందు తేటనీటిలోని తామర పువ్వులు ఎన్నటికీ సరితూగలేవు. 6వ పాసురం. పలపలవే ఆభరణం పేరుం పలపలవే పలపలవే శోతి వడివో బంబు ఎన్నిల్ పలపలగండు ఉండు కేటు ఉత్తుమొందు ఇంబం పలపలవే జ్ఞానమం పాంబనై మేలార్కేయో. ఆ స్వామి వేసుకునే ఆభరణములు ఎక్కువే, ఆ స్వామి పేర్లు ఎక్కువే, ఆ శేషశయనుడి కళ్యాణ గుణములు ఎక్కువే, ఆ స్వామి దివ్య పాదములను తాకాలి అనే ఆశతో
ఆ దివ్య రూపుడి కళ్యాణ గుణములను అనుభవిస్తూ జ్ఞానముతో బ్రతకగలిగితే ఎంత గొప్ప భాగ్యమో కదా. 7వ పాశ్రం. பாம்பனை மேல்பார்களல் பள்ளியவரந்தூத்துவும் காம்பனை தோல்வின்னை காயேருடன் ஏழ் செத்ததுவும் தென்பனையா சோலை மாறா மரமேளு ஐததுவும் பூம்பிணையா தண்டொளாய் பொన్ముడి అంపోరు ఏరే. వెదురు భుజముల రాధ గురించి ఎద్దులు 7 చంపి తీయని తేనె నిండిన కొమ్ములున్న 7 మద్ది చెట్లను ఒకటేసారి పడగొట్టి అందముగా అల్లిన చల్లని తులసిని మాలగా చేసుకుని మణిమయ కిరీటమును ధరించిన స్వామి పాల సముద్రమున శేషశయ్యపై ఒక పోట్ల గిత్తవలే ఉన్నాడు. 8వ పాశ్రం. பொன்முடி అంపోరైతే எம்மானை நாள் தடந்தோள் தன்முடி ஒன்றில்லாத தந்தொளாய் மாலை அணை என் முடிவு காணாதே என்னில் கலந்தானே சொன்முடிவு காணேன் நான் சொல்லுవతు ఎన్ చొల్లీరే. 4 విశాల భుజములు కలిగి చెల్లని తులసిని మాలగా చేసుకుని వెలిగే కిరీటముతో నా పాపమును చూడలేక నాలోన కలిసిపోయి ఉన్న స్వామి గురించి నేను ఏమని చెప్పగలను. 9వ పాశ్రం. షొళ్ళీర్ ఎన్నమ్మాனை ఎన్నావి ఆవితனை ఎల్లయ్யில் ஷீரியன் கருமாணிக்க ஜொடரை நல்ல அமுதம் பிறர்க்கு அறிய வீடுமாய் அல்லி மலர் விரை ஒத்து ఆనళ్ళన్ పెన్నాళ్ళన్. గొప్ప అమృతమై నా ఆత్మకే ఆత్మ అయి ఉన్న స్వామి అవధులు లేని కళ్యాణగుణ సంపన్నుడు, మణిమాణిక్య తేజుడు, చేరడమే కష్టమై ఉన్న మోక్ష ప్రధానుడు, తామర పువ్వుల వంటి సుందర సుకుమార రూపుడు అయిన స్వామి రూపము ఆడ మగాని అంటూ ఎలా వివరించి చెప్పాలి. 10వ పాశ్రం. ஆனல்லன் பெண்ணாளன் அல்லாலியு மல்லன் காணாளும் ஆகானுள நல்லன் இல்லை அல்லன் பேணுங்கால் பேணும் உருவாக்கும் அல்லனுமாய் கோணை பிரித்து உடைத்து ఎంబెమ్మాனை కూరుదలే. ఆడా కాదు మగా కాదు, అలాగని నపుంసకుడు కాడు, ఉన్నవాడు కాడు లేనివాడు కాడు, చూడడానికి కానరానివాడు అయిన మన స్వామి మనము కోరుకున్నచో కోరిన రూపములోనే మనకు కనిపించును. 11వ పాశ్రం. కూరతల్వన్రు ఆరాకుడగోత అమ్మానై కూరతలేమేవి గురుగోరు ఎడగోపన్ కూరిన అందాది ఓరాయిరత్తుళ్ళు ఎప్పత్తుం కూరతల్ వళ్ళాళుళరేలు గోడువారు వైకుందమే. ఎంత చెప్పినా తరగని కుంభనర్తక స్వామి గురించి చెప్పడానికి ప్రయత్నించిన కురికాపురి శటగోపులు అనే నమ్మాళ్ళవారు చెప్పిన ఆది అంతము కలిగిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చెప్పగలిగిన వారు జీవిత తదనంతరమున ఆ వైకుంఠమును చేరగలరు. తిరువైమొళి 2వ పత్తులోని 6వ పాశ్రం. వైకుందామణి వண்ணనే ఎన్ పొల్లా తీరు కూరళ ఎన్నుల్ మన్ని வைக்கும் வைக்கல் தோறும் அமுதாய் வானேரே சைக்கும் தாவரும் தீமை உன்னடியார்க்கு தீர்த்து அசுரர்க்கு தீமை கல் சைக்குந்தா உன்னை நான் பிடித்தேను కొల్ సిక్కినవే. వైకుంఠనాథుడిని గొప్ప మణివర్ణుడు అయిన గొప్ప వామనుడిని, నాకు అమృతమై ఉన్న దేవాది దేవుడిని, రాక్షసులు చేసే చెడ్డ పనులను క్షమించగా భక్తులు చేసిన పాపములను పోగొట్టే నా స్వామిని నేను బ్రతికి ఉన్నంతకాలము భక్తితో పూజించాలి అని అనుకుంటున్నాను. 2వ పాశ్రం. சிக்கின சிறிது ஓரிடமும் புறபொடவ தன்னுள்ளே உலகுகள் ஒக்கவே விழுங்கி புகுந்தா தற்பின் மிக்கு ஞான வெள்ள சுடர் வெள்ளக்காய் தொழக்கு அத்தமுத்தமுத்தமாய் எங்கும் பக்க நோக்கு அறியான் என்பை తామరై కన్ననే. అన్ని వైపులా ఒకే విధముగా చూసే గొప్ప జ్ఞాన ప్రవాహపు తేజోకాంతల పద్మనేత్రుడు, చిన్నదానిని కూడా వదలకుండా అన్ని లోకములను ఒకటేసారి మింగి భయము లేకుండా తనలో చేర్చుకున్న స్వామి నా లోపలికి వచ్చి నిండైన అమృత భాండమై ఉండిపోయెను. 3వ పాశ్రం. తామరై కన్ననై విన్నోర్ వరవం దలై మకనై పుట్టొళాయ్ విరై பூ மருவு கண்ணி எம்பிரானை பொன்மலை ஐயே
நா மருவினங்கோ ஏத்தி உள்ளி வணங்கி நாம் மகிழந்து ஆடனாளர் பாமருவி நிற்க தந்தார் பான்மையே வள்ளலே. దేవతలందరూ కొలిచి కీర్తించే గొప్ప పద్మనేత్రుడిని, పరిమళించే తులసి పూల సర్వేశ్వరుడిని, నా బంగారపు కొండను అందరము కలిసి ఆడుతూ పాడుతూ ఉండగా దయాహృదయుడైన ఆ స్వామి మన ఆటపాటల మధ్యకు వచ్చి మాకు ఆనందమును ఇచ్చెను. 4వ పాత్రం. వళ్ళలే మధుసూదనాయన్ మరగత మల్లయ్యే ఉన్నై నినైందు எல் கள்ளு தந்தா எந்தாய் தன்னை எங்கனம் விடுகேன் வெள்ளமே புரை நின்று கள்ளு குடைந்து ஆடி பாடி களித்து கந்து கந்து உள்ள நோய்களெல்லாம் துறந்து ఎందు పోందు ఇరుందే. దయాహృదయుడు అయిన ఓ మధుసూదనుడా, నా మరకతమణి పర్వతమా, నిన్ను తలుచుకోగానే నాకు భక్తి జ్ఞాన వైరాగ్యమును ఇచ్చిన నా స్వామి, నిన్ను నేను ఎట్లు విడిచిపెట్టగలను అని అంటూ సముద్రము వంటి ఆ స్వామి గుణములలో మునిగి తేలుతున్న నేను ఆడిపాడి గర్వించగా నాలో ఉన్న వ్యాధులన్నీ నన్ను విడిచిపోగా నేను తరించగలిగాను. 5వ పాశ్రం. உயர்ந்து போந்து என் உலப்பிலாத்தா மெம்தி வினைகளை நாளும் செய்து உனது அந்தமில் அடைமை அடைந்தேன் விடுவேனோ 5 பைந்தலையாடோ அரவன் மேவி பார் கடல் யோகா நித்திரை சிந்தை செய்தா ఎందాய் ఉన్నై చిందై செய்து செய்தே. విశాలమైన 5 పడగల శేషు పానపుపై అమ్మరి పాలకడలిన యోగ నిద్రను పొందిన స్వామి, నిన్ను ధ్యానించి ధ్యానించి నా అంతులేని క్రూర పాపములను నాశనము చేసుకుని అనంతమైన నీ కైంకర్య సేవాభాగ్యమును పొంది తరించిన నిన్ను నేను విడిచిపెట్టగలనా? 6వ పాశ్రం. ఉన్నై చిందై செய்து ஒன்னெடு மாமொழி இசை பாடியாடி முன்னை தீவினைகள் முழு ஏறாதிந்தாவன் யான் உன்னை சிந்தை நாளை கலந்தாயிரணியன் அகல் மார்வம் கீண்டா என் முன்னை கோள் அறியே முடியாதது ఎనకే. నిన్ను కాదని నీపై ద్వేషము పెంచుకున్న హిరణ్యకశ్యపుడి విశాలమైన వక్షస్థలమును చీల్చిన ఉగ్ర నరసింహ, నిన్ను ధ్యానించి నీ దివ్యమైన పలుకులను మధురముగా పాడి ఆడి నా పూర్వజన్మ పాపములన్నిటినీ కూకటి వేళ్లతో తెంచుకున్న నాకు ఇప్పుడు అసాధ్యమేమున్నది స్వామి? 7వ పాశ్రం. முடியாத தென்னெனக்கேளி நீமுழு ஏழலகு முண்டானு கந்து வந்து அடியே நுள் பகுந்தானு கல்வானு மல்ல நீனி செடியாறு நோய்களெல்லாம் துறந்து எமர் கீழ் மேலெழு பிறப்பும் விடியோவெம் నరగత్తు என்றும் சேர்தல் మారినరే. ఈ 7 లోకములను మింగిన స్వామి ఎంతో ఇష్టముగా వచ్చి భక్తుడిని అయిన నా హృదయంలోన చేరగానే ఇక నాకు అసాధ్యమేమున్నది? ఆ స్వామి నన్ను విడిచిపెట్టకపోవడంతో రాబోయే నా బాధలన్నీ పోవడమే కాకుండా నా బంధువులందరూ భయంకరమైన క్రూర నరకమునకు వెళ్ళడం పూర్తిగా మానివేశారు. 8వ పాశ్రం. మారి మారి పల பிறப்பும் அடியை அடைந்து உள்ளம் தேரீரல் எம்பா திருவெள்ளம் யான் மூழ்கினன் பாரி பாரி அசுரர் தம்பல் குலாங்கள் நீரளவாய் பறவை என்று ஏறிவி తిరుందాய் உன்னை என்னுள் నీ కేలియందాయ్. భయపెట్టే రాక్షసులను బూడిద చెయ్యడానికే వేగముగా పరిగెత్తే గరత్మంతుడిని ఎక్కి వచ్చే స్వామి, శరీరములను మార్చుకుంటూ అనేక జన్మలలో పుట్టిన నేను ఈ మానవ జన్మలోనే నీ దివ్యపాదములను పొంది అంతులేని ఆనంద సాగరములో మునిగి తేలాలి అని తేట మనసుతో వచ్చిన నన్ను నీ నుండి దూరము చెయ్యకయ్యా. 9వ పాశ్రం. ఎందాయ్ తన్ తిరువేంగడత్తుள் நென்னாய் இலங்கை செத்தை மாறாமரம் பைந்தாள் 7 ஒரோரு வாளி கோத்தவில்லா கொந்து வளர்த்தனம் துளாய் நாய் அமுதே உன்னை என்னுள்ளே குலைத்தாய் எம்மைந்தாவா நேரே இனி எங்கு போக்கின்றதே.
చల్లని వెంకటాద్రిపై ఉన్న నా స్వామి, ఓ వెంకటేశ్వర, లంకను నాశనమును చేసి 7 మద్ది చెట్ల మొదళ్లను ఒకే బాణముతో కొట్టి గుత్తులు గుత్తులుగా ఉన్న చల్లని సుందర తులసిని ధరించిన అమృతమా, నిన్నుగా నా యందు నిలిపిన ఓ వైకుంఠాధిపతి, ఇక నువ్వు ఎక్కడకు వెళ్ళకు స్వామి. 10వ పాసురం. போக்கின்றா காலங்கள் போய் காலங்கள் போக்கு காலங்கள் தாய் தந்தையு இன்னு ஆக்கின்றாய் உன்னை நான் அடைந்தேன் விடுவேனோ பாக்கின்றா தொல்போக்கள் பூலவுக்கும் நாதன் பரமா தன் வேங்கடா మేకిన్రాయ్ తండ్రులాయ్ విరైనారు కన్యనే. ఓ విష్ణుమూర్తి, ఓ అధికారణుడా, ముల్లోకములలో నిండి ఉన్న పరమాత్మ, చల్లని వెంకటాద్రి పైన ఉన్న సర్వేశ్వరుడా, ఓ వెంకటేశ్వరుడా, చల్లని తులసి వాసనలతో నివసించే స్వామి, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో అన్ని వేళలా తల్లి తండ్రి ప్రాణము అన్నీ అయి ఉన్న నా స్వామి, నిన్ను పొందిన నేను ఎలా వదిలిపెట్టి వెళ్ళగలను. 11వ పాసురం. கண்ணிதந்தம் அந்துளாய் முடிகமலதடம் பெருகண்ணன் கண்ணனை புகன் நன்னி தென்குருகோர் ஜடகோபன் மாறன் சொன்னா என்னில் சோர்வல் அந்தாதி 1000 இவையும் ஓர் பத்தி செய்யுடம் பன்னில் வாடா வல்லர் வருஷ కేశవన్ తమరే. చల్లని సుందర తులసిని కిరీటముగా కలిగిన తామరల వంటి విశాలమైన దివ్యనేత్రుడి గుణముల గురించి అందమైన కురుకాపురి నగరపు షటగోపులు అనే నమ్మాళ్వారు అనే మారని చెప్పిన లెక్కకు తగ్గని అర్ధవంతపు 1000 ద్రవిడ పాసురములలోని ఈ సాటిలేని ఈ 10 పాసురములను రాగముతో పాడగలిగిన వారు ఆ కేశవుడికి భక్తులే అగుదురు.